అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి బంగాళాదుంపతో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే స్నాక్స్. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా బియ్యం పిండి ఆలూతో కరకరలాడే చిప్స్ని తయారు చేసుకోవచ్చు. కరకరలాడే చిప్స్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. 1/2 కిలో బంగాళాదుంపలు తీసుకుని ఈ విధంగా తొక్క తీసేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న బంగాళాదుంపల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి. ఇందులో 5 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసి బంగాళాదుంపల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పొడి బియ్యం పిండి చల్లుకుంటూ మనం తీసుకున్న ఈ పిండి ముద్దని చపాతీ కర్రతో చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా రుద్దుకోండి. ఇలా రౌండ్ షేప్ ఉన్న ఏదైనా మూతను తీసుకుని ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న వీటన్నిటిని తీసేసుకోండి. పొడి బియ్యం పిండి చల్లుకుని రుద్దుకోవడం వల్ల ఏమాత్రం అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కరకరలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ గేట్తో టర్న్ చేసుకోండి. చూసారుగా, ఈ విధంగా రంగు మారిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, చాలా కరకరలాడే చిప్స్ చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా అన్నిటినీ తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి. చాలా తక్కువ టైంలో బియ్యం పిండి ఆలూతో చాలా ఈజీగా ఇలా చిప్స్ని తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.